సొంత నిర్ణయం లేదా స్వనిర్ణయాలు తీసుకున్నవారు ఏమైరి? ప్రభునందు ప్రియులారా, స్వంత నిర్ణయం, స్వనిర్ణయం. ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో భార్య భర్త ఉంటారు. ఈ భార్య భర్త ఇరువురు ఉన్నప్పుడు వీరిరువురు కూడా ఏం చేస్తారంటే, భర్తకు తెలియకుండా భార్య ఏ నిర్ణయం తీసుకోదు, భార్యకు తెలియకుండా భర్త కూడా ఏ నిర్ణయము తీసుకోడు. కొన్ని సందర్భాలలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఏదో ఒక అనార్థం జరిగితే అప్పుడు భార్యాభర్తలు ఇరువురు కూడా గొడవ పడతారు. అదేవిధంగా ప్రియులారా, మనం దేవుని కోసం బ్రతుకుతున్నాం. ఒక కుటుంబంలో మీరు గమనించారా, ఒక కుటుంబములోనే స్వనిర్ణయం, స్వంత నిర్ణయం తీసుకుంటే ప్రమాదం అన్నప్పుడు ఇప్పుడు దేవుని కోసం బ్రతుకుతున్నాం. ఈ దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు, దేవుని మార్గములో నడుస్తున్నప్పుడు, దేవుని ఆలోచనలలో ఉంటున్నప్పుడు మనమందరం కూడా, మీరు మీ భక్తి జీవితములో, నేను నా భక్తి జీవితములో మనమందరం కూడా దేవుని మాటకు వ్యతిరేకంగా స్వనిర్ణయం తీసుకోకూడదు. దేవుని మాటకు విరోధంగా సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. తీసుకుంటే ఏమవుతుంది? దేవుడు చెప్పిన మాటే మనకు నిర్ణయం. దేవుడు ఏదైతే చెప్పాడో దానినే నిర్ణయం తీసుకోవాలి. అయితే ప్రియులారా, మనం ఆలోచన చేస్తే, మనం గమనిస్తే, మనం ఆలోచన చేస్తే ప్రియులారా, స్వనిర్ణయం ఏంటంటే తెలుసా? దేవుని మాటకు విరోధంగా వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయమే స్వనిర్ణయం. బైబిల్లో స్వనిర్ణయాలు తీసుకున్న వారు ఉన్నారా అని మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను మీరు తినకూడదు, నీవు వాటిని తినుదినమున ఖచ్చితంగా చేస్తావు అన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏదేను వనములో ఆదామవ్వల దగ్గరకు వచ్చాడు. ఏదేను వనములో ఆదామవ్వల దగ్గరకు వచ్చి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక మాట చెప్పాడు. ఏమన్నా తెలుసా? మీరు ఈ చెట్టు ఫలములను ముట్టకూడదు, తినకూడదు. ఫలములను ముట్టకూడదు, తినకూడదని దేవుడు తన నిర్ణయాన్ని చెప్పాడు. దేవుడు తన నిర్ణయాన్ని చెబితే వీరేం చేశారు తెలుసా? వీరు ముట్టకూడదా, తినాలా, తినకూడదా, ముట్టకూడదా, తినాలా, తినకూడదని ఆలోచించి వీరేం చేశారు తెలుసా? వీరేం చేశారు? 3వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియో, కన్నులకు అందమైనదియో, వివేకమిచ్చు రమ్యమైనదియునయుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చింది. గమనించారా? దేవుడు ఏమన్నాడు? దైవ నిర్ణయం ఏంటి? మీరు పండు తినకూడదు, పండు ముట్టకూడదు. వీరి నిర్ణయం ఏంటి? వీరు ఏ నిర్ణయం తీసుకున్నారు? దేవుడు ముట్టకూడదన్నది దైవ నిర్ణయం. వీరు ముట్టుకొని తినాలన్నది ఎవరి నిర్ణయం? ఆదామవ్వల స్వనిర్ణయం, సొంత నిర్ణయం. దేవుడు ముట్టకూడదని నిర్ణయిస్తే వీరు ముట్టుకొన్నారు, పట్టుకొన్నారు, తిన్నారు. ఏం చేశారు? తిన్నారు. మీరు గమనించారా? ఇప్పుడు దేవుని యొక్క నిర్ణయం కాకుండా వీరు సొంత నిర్ణయం తీసుకున్నారు. ఏం చేశారు?
సొంత నిర్ణయం తీసుకున్నారు. ఈ సొంత నిర్ణయం తీసుకొని పండు తిన్నారు. సొంత నిర్ణయం తీసుకొని పండు తిని ఏమైపోయారు? 23 వచనం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేశాడు. ఎక్కడి నుండి? మీరు గమనించారా? ఏదెను తోటలో నుండి ఆదామవ్వలు బయటకు వెళ్ళటానికి కారణం ఏంటి? ఏదెను వనంలో నుండి ఆదామవ్వలు బయటికి వెళ్ళడానికి కారణం ఏంటి తెలుసా? స్వనిర్ణయం, సొంత నిర్ణయం. సొంతంగా ఏదెను వనంలో ఆదామవ్వలు పండు తిన్నారు. సొంత నిర్ణయం వలన మీరు గమనించారా? కష్టం లేని జీవితాన్ని పోగొట్టుకున్నారు, సుఖ జీవితాన్ని పోగొట్టుకున్నారు. ఆనందకరమైన, ఆహ్లాదకరమైన, కష్టమే లేని వంట. ఈరోజు మనం ఆలోచించారు అప్పుడే, వంటే తయారు చేయలేనటువంటి ఆ యొక్క ఆనందకరమైన ఒక మాట చెప్పాలంటే ఒక చిన్నపాటి పరలోకం. ఏదైనా వనం అంటే, ఏదైనా వనాన్ని గురించి ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఇంగ్లీష్లో వర్డ్స్ ఉపయోగిస్తారు. ఏమైనా ఉపయోగిస్తారు తెలుసా? హెవెన్ అంటాడు. ఏదైనా వనాన్ని హెవెన్ అంటే పరలోకం. ఒక చిన్నపాటి పరలోకం లాంటి వాతావరణం కలిగినదే ఏదైనా వనం. అలాంటి ఏదైనా వనం కోల్పోవడానికి కారణం ఏంటి తెలుసా? స్వనిర్ణయం. ఏ నిర్ణయం? స్వనిర్ణయం వలన. మీరు గమనించారా? ఏదెను వనములో ఆదామవ్వలు సొంత నిర్ణయం తీసుకోవడం వలన ఏదెను వనంలో నుండి గెంటివేయబడ్డారు. ఏదెను వనంలో నుండి గెంటివేయబడ్డారు. ఇంకా మనం కిందకు చూద్దాం. అదే ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. ఇక్కడ మనం కాసేపు మనం ఆలోచన చేస్తే ఏదెను వనంలో నుంచి గెంటివేయబడ్డారు. గెంటివేయబడినటువంటి వీరి గర్భంలో నుండి ఇద్దరు పిల్లలు వచ్చారు. వారు మొదట ఆయన పేరు కయ్యోను, రెండో ఆయన పేరు హేబేలు. కయ్యోను, హేబేలు వచ్చారు. వీరిరువురు కూడా ఏం చేశారు తెలుసా? వీరిద్దరు కూడా ఏం చేశారు? దేవుని సన్నిధికి మొక్కుబడి తీసుకొని వెళ్ళారు. మొక్కుబడి కానుక, అర్పణ కానుక, అర్పణను తీసుకొని వెళ్ళారు. అర్పణను తీసుకొని వెళితే హేబేలునేమో దేవుడు ఏం చేశాడు? మెచ్చుకున్నాడు. కయ్యోనునేమో మెచ్చుకోలేదు. మీరు గమనించారా? ఇప్పుడు ఈసారి ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళ్ళిన తర్వాత చిన్నోడిని దేవుడు మెచ్చుకున్నాడు, పెద్దోడిని మెచ్చుకోలేదు. ఇప్పుడు చిన్నోడిని మెచ్చుకున్న దేవుడు పెద్దోడిని మెచ్చుకోలేదంటే ఇప్పుడు పెద్ద ఆయన ఏం చేయాలి? మొదటి వ్యక్తి ఏం చేయాలి తెలుసా? ఎలాగైనా నేను దేవుణ్ణి మెప్పించాలి అనుకోవాలి. అంతే కదా? దేవునిని మెప్పించాలి, నేను దేవుని మెప్పించాలి. నేను హేబేలు కంటే గొప్పదానిని దేవుడికి ఇచ్చి దేవుని చేత మెప్పి పొందాలి. హేబేలు కంటే ఇంకా గొప్పదాన్ని ఇచ్చి నేను దేవుడి చేత నేను మన్నన పొందాలి అని అనుకోవాలి. అలా అనుకున్నాడా? గమనించారా? అలా అనుకున్నాడా? అయితే ఈయన అనుకున్నాడు. వెంటనే అనుకున్నాడు తెలుసా? ఓహో, నేను ఈరోజు నా అర్పణను లేక దేవుడు ఈరోజు నన్ను మెచ్చుకొనకపోవడానికి కారణం. గమనించారా? దేవుడు ఈరోజు నన్ను మెచ్చుకొనకపోవడానికి కారణం ఏంటి తెలుసా? కారణం ఏంటి? ఇదిగో వీడు ఉండబట్టే కదా. ఎవడు? వీడు ఉండబట్టే కదా. వీడు లేకపోతే మెప్పులని నాకే కదా. వీడు లేకపోతే మెప్పులని నాకే కదా. ఇక నెక్స్ట్ వీడనేవాడు ఉండకూడదు. ఏం చేయకూడదు? వీడనేవాడు ఉండకూడదని చెప్పి, మీరు గమనించారా? దేవుడు ఇతన్ని పొగడాలి. ఏం చేయాలి? దేవుని చేత పొగడబడాలి. దేవుని చేత పొగడబడ్డానికి ఇతనేం చేశాడు? నెక్స్ట్ దేవుని చేత పొగిడించుకోవడానికి, దేవుడి చేత మెప్పు పొందటానికి ఇతను ఏం చేశాడు? చూడండి ఒకసారి. ఏం చేశాడు? 4వ అధ్యాయం నుంచి వచ్చినాం. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. ఏం చేశాను? కయ్యూను హేబేలు మీద పడి చంపడానికి కారణం ఏంటి? అర్పణ. దేవుని మెప్పు పొందాలి. ఇప్పుడు దేవుని మెప్పు పొందాలంటే ఏం చేయాలి?
అనుకున్నాడు. ఇతను అనుకున్నాడు ఏమనుకో తెలుసా, స్వనిర్ణయం, నా తమ్ముడిని చంపితే నెక్స్ట్ నేనే అర్పణ తీసుకొని వెళితే దేవుడు నన్నే మెచ్చుకుంటాడనే సొంత ఆలోచన, నన్నే మెచ్చుకుంటాడనే సొంత ఆలోచనతో తమ్ముణ్ణి బతకనివ్వకూడదని నిర్ణయం తీసుకున్నాడు. తమ్ముణ్ణి బతకనివ్వకూడదని నిర్ణయం తీసుకొని తమ్ముడిని ఏం చేశాడు తెలుసా, చంపేశాడు. ఏం చేశాడు? చంపేశాడు. ఎందుకోసం చంపేశాడు? దేవుని చేత మెప్పు పొందటానికి తమ్ముడిని చంపేశాడు. తమ్ముడిని చంపేసిన తర్వాత ఏమైనా మెప్పు పొందాడా? ఆలోచించండి. ఈయన మెప్పు పొందాడా లేదని మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుణ్ణి చంపెను. గమనించారా? ఇక్కడ మనం ఆలోచన చేస్తే పిల్లరా, ఈ కయ్యోను తమ్ముడిని చంపి దేవుని మెప్పు పొందాలనుకున్నాడు. తర్వాత ఏమైపోయాడు తెలుసా? అదే దేవుడే చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? ఒరే మీరు కయ్యోను లాంటి వారై ఉండారు. అది ఎందుకంటే కయ్యోను తన తమ్ముడిని చంపిన నరహంతకుడు. ఏం చేశాడు? నరహంతకుడు. మీరు గమనించారా? స్వనిర్ణయం కయ్యూను సొంత నిర్ణయం తీసుకోవటం వలన హంతకుడయ్యాడు. సొంత నిర్ణయం తీసుకోవటం వలన సాతాను సంబంధి అయ్యాడు. ఏమయ్యాడు? సొంత నిర్ణయం తీసుకోవటం వలన హంతకుడయ్యాడు. స్వనిర్ణయం తీసుకోవటం వలన సాతాను సంబంధి అయ్యాడు. స్వనిర్ణయం కాకుండా దేవుని నిర్ణయ ప్రకారంగా, ఓకే దేవా ఇప్పటికి పొరపాటు అయిపోయింది, నెక్స్ట్ నేను మా తమ్ముడి కంటే గొప్పది ఇస్తానని చెప్పే అనే నిర్ణయం తీసుకొని ఉంటే అతడు దైవ నియమానికి, లేకపోతే అతడు దైవ నిర్ణయానికి లోబడి ఉండేవాడు. కయ్యోను నరహంతకుడుగా కనబడేవాడు కాడు. కానీ ఈరోజు నరహంతకుడుగా మాకు కనబడుతున్నాడంటే కారణం ఏంటి తెలుసా? ఆయన స్వనిర్ణయం. ఎవరి స్వనిర్ణయం? ఏదేను వనములో ఆదామవ్వల స్వనిర్ణయం ఏం చేసింది? మంచి జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని కోల్పోయే విధంగా చేసింది. అదేవిధంగా కయ్యోను స్వనిర్ణయం ఏం చేయబడింది? కయ్యోను స్వనిర్ణయం ఏం చేయబడింది తెలుసా? కయ్యోనును హంతకునిగా చేసింది. కయ్యోనును సాతాను సంబంధిగా చేసింది. ఇంకా మనం చూద్దాం. అది ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం, మరియు వారు మనము భూమి ఎందంతట చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడుకున్నారు. దేవుడు ఏమన్నాడు? జలప్రళయం వచ్చింది. ఏమైంది? జలప్రళయం వచ్చింది. జలప్రళయంలో అందరూ కూడా మరణించారు. జలప్రళయం తర్వాత మరలా ఒక జనరేషన్ ప్రారంభమైంది. ఎవరి జనరేషన్ అది? నోవాహు జనరేషన్ ప్రారంభమైన తర్వాత నోవాహు గర్భవాసము నుండి వచ్చారు. నోవాహు వాళ్ళతో చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అన్నాడు. మీరు విస్తరించండి, మీరు చెదిరిపోండి, మీరు విస్తరించండి, అక్కడక్కడ ఉండండి అని చెప్తే వీళ్ళు ఏమనుకో తెలుసా? మనం అస్సలు చెదిరిపోకూడదు. వీళ్ళ నిర్ణయం ఏంటి తెలుసా? దేవుని నిర్ణయం ఏంటి? మీరందరూ కూడా విస్తరించాలి. మీరందరూ కూడా ఏం చేయాలి? ఒకే చోట ఉండకూడదు. అక్కడక్కడ ఉండాలి. అక్కడక్కడ ఆయా ప్రదేశాలలో మీరు ఉండాలి. అక్కడక్కడ మీరు విస్తరించి ఉండాలి అని దేవుడు చెప్పాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? మనం ఎక్కడ చెదిరిపోకూడదు. మనం ఎక్కడుందాం? ఇక్కడే ఉందాం. మనం ఇక్కడే అందరూ ఒకే చోట ఉందాం. ఒకే చోటు నుండి ఏం చేద్దాం తెలుసా? ఒక గోపురం కడదాం. ఒక గోపురం ఎందుకు కడతారా నాయన అంటే పేరు సంపాదించాలి. ఏం సంపాదించాలి? పేరు సంపాదించాలి. పేరు కోసం ఎంత ప్రాకులాటలో గమనించారా? పేరు కోసం, పేరు ప్రఖ్యాతల కోసం మానవుడు ఎంత కష్టపడుతున్నాడో తెలుసా? ఎంత కష్టపడుతున్నాడు? ఈరోజు గిన్నిస్ బుక్లో పేరు సంపాదించాలి. గిన్నిస్ బుక్లో పేరు సంపాదించాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు అన్నం తింటే, ప్రతిరోజు 3 పూట్ల అన్నం తింటే వీడు ఏం చేయాలి తెలుసా? బొద్దింకలు తినాలి. బొద్దింకలు తింటేనే వీడు పేరు సంపాదిస్తాడు.
గిన్నిస్ బుక్లో పేరు వస్తుంది. అదేవిధంగా వీళ్ళు కూడా ఎలా ఉన్నారో తెలుసా? మనం పేరు సంపాదించుకుందాము, మనం చెదిరిపోవద్దు, మనం చెదిరిపోకుండా మనం పేరు సంపాదించుకుందాము అని అనుకుని మాట్లాడుకున్నారు. గోపురం కట్టాలంటే ఎక్కడ తెలుసా? ఆకాశం తగలాల గోపురం. దేనికి? ఆకాశానికి తగిలేంత గొప్పగా గోపురం కట్టాలి. అలాంటి గోపురం మనమందరం కూడా కట్టాలి, ఎక్కడ చెదిరిపోకూడదని చెప్పైతే దేవుడికి కోపం వచ్చింది. దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. నాయనా, నేనేం చెప్పాను? మీరు విస్తరించి ఉండండి అని నేను చెప్పాను, కానీ మీరేం చేశారు? ఒకే చోటు ఉండాలని మీరు స్వనిర్ణయం తీసుకున్నారా? అయితే మీ నిర్ణయాన్ని నేనేం చేస్తా తెలుసా? భంగం చేస్తా. మీ నిర్ణయాన్ని ఏం చేస్తానని ఏం చేశారు? చూడండి ఒకసారి 9వ వచనం. ఎందుకంటే అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసి అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టేశాడు. దేవుడు ఏం చేశాడు? మాటినవు కదా నువ్వు మాటినవా? నేను మాటినేటట్లు నేను చేస్తా, నేను మాట వినేటట్లు నేను చేస్తా. ఏం తెలుసా? మిమ్మల్ని అందరినీ కూడా భూమి ఎందెంతట చెదరగొట్టాలి. భూమి ఎందెంతట చెదరగొట్టాలంటే నేను ఏం చేయాలి? జస్ట్ నేను చేయవలసింది ఒకే ఒక చిన్న పని, భాష తారుమారు చేయాలి. ఏం చేయాలి? భాష తారుమారు చేయాలి. ఇప్పుడు తెలుగు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్. ఎవరు మనందరూ కూడా? తెలుగు వచ్చిన వారందరూ ఆంధ్రప్రదేశ్, కన్నడ వచ్చిన వారందరూ కూడా కర్ణాటక, తమిళ్ వచ్చిన వారందరూ తమిళనాడు, ఇంగ్లీష్ వచ్చిన వారందరూ యుఎస్, అమెరికా. ఇలా మీరు చెదిరిపోయారు కదా. ఇలా చెదరగొట్టాలంటే మీరు ఒకే భాష. మీరు నా మాట వినరా రే బిడ్డ? నా మాట వినరా? నా మాట అంటే లెక్కలేదా? నా మాట అంటే పట్టించుకోరా? నేనేమన్నాను? మీరు అక్కడక్కడ ఉండండి నాన్న అని నేను చెప్పాను. అక్కడక్కడ ఉండండి నాన్న అని చెప్తే మీరేం చేశారు? లేదు నాన్న, మేము ఇక్కడే ఉంటాను నాన్న, ఇక్కడే పేరు సంపాదించుకుంటాను నాన్న అని చెప్పి మీ పేరు సంపాదించుకోవడానికి రాలేదురా మీరు? నా నామ ఘనత కోసం మీరు వచ్చారు. మీ తల్లిదండ్రులను నేను నోవా ఓడలో ఎందుకు కాపాడాను తెలుసా? నా పేరు నిలబెట్టాలని నేను కాపాడాను. మీరేం చేశారు? మీ పేరు నిలబెట్టుకోవాలనుకుంటున్నారా? వద్దు. ఇట్లా అయితే సరిపోదు, భాషలు తారుమారు చేశాడు. మీరు గమనించారా? గమనిస్తే ప్రియులరా, దేవుడు చెదిరిపొమ్మన్నది దైవ నిర్ణయం, ఒక్కచోటే ఉండాలన్నది ఎవరి నిర్ణయం? వీరి నిర్ణయం. వీరి నిర్ణయాన్ని దేవుడు ఏం చేశాడు? భంగం చేశాడు, భంగపరిచాడు. స్వనిర్ణయం అన్నది చాలా ప్రమాదం, చాలా ప్రమాదకరం. ఇంకా చూద్దాం. అది ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండియో, నీ బంధువుల యొద్ద నుండియో, నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళన్నాడు. ఎవరిని? మన తండ్రి అయినా అబ్రహాం గారిని. అబ్రహాము గారితో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమన్నా తెలుసా? నువ్వు నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి, నీ తల్లి ఇంటి నుండి, నీ దేశాన్ని విడిచి నువ్వు వెళ్ళిపో, నేను చూపించే ప్రదేశానికి వెళ్ళిపో, నేను ఒక ప్రదేశాన్ని చూపిస్తా, ప్రదేశానికి వెళ్ళిపో అన్నాడు. అయితే అబ్రహాం గారు బయలుదేరితే అబ్రహాం గారితో పాటు ఎవరు వచ్చారో తెలుసా? ఎవరొచ్చారు చూడండి. ఎవరొచ్చారు? అబ్రహాము గారితో పాటు లోతు గారు కూడా వచ్చారు. ఎవరితో పాటు? అబ్రహాముతో పాటు లోతు గారు కూడా వచ్చాడు. లోతు గారు కూడా వచ్చారు. ప్రయాణం చేసి ఏం చేశారు చూడండి ఒకసారి. ఏమైపోయిందో చూడండి. కొంతకాలం ఉండేసరికి 13వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకు లోతు పశువుల కాపరులకు చిన్న కలహం వచ్చింది, చిన్న విభేదం వచ్చింది. ఎవరెవరికి? అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు. ఈ ఇరువురికి చిన్న కలహం వచ్చింది. అబ్రహాం గారు ఈ విషయం గమనించారు. గమనించి తన దగ్గర ఉన్నటువంటి లోతును పిలిచాడు. లోతు ఏమంటున్నాడో తెలుసా? చూడండి 11వ వచనం.
9వ వచనం. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు. నువ్వు ఎడమ తట్టుకు పోతే నేను కుడి తట్టుకును, నువ్వు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదునని చెప్పాను. లోతుతో చెప్పాడు. ఏం చెప్పాడు లోతుతో? ఇదిగో లోతు, నువ్వు బాగున్నా నేను బాగున్నాను. ఎందుకంటే మన ఇద్దరం రక్త సంబంధులం. మనమిద్దరం ఎవరు? రక్త సంబంధులం. మన ఇద్దరం రక్త సంబంధులమే, కానీ మన పశువుల కాపర్లు సరిగ్గా లేరు. కాబట్టి ఒక చిన్న విన్నపం, ఒక చిన్న మనవి, ఒక చిన్న విషయం ఏంటి తెలుసా? నీకొక్కటి ఒక సలహా ఇస్తాను. ఏంటి చెప్పండి? చెప్పండి నాన్నగారు. ఏం లేదు, నువ్వు కుడి తట్టు వెళితే నేను ఎడమ తట్టు వెళతా, నేను ఎడమ తట్టు వెళితే నేను కుడి తట్టు వెళతా అన్నాడు. అంటే ఏమనాలి ఆ మాటకు? ఓకే రైట్ నాన్నగారు, నేను ఆలోచిస్తానని చెప్పి ఆలోచించి ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు చూడండి, 11వ వచనం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. ఏమైపోయారు? వేరైపోయారు. మీరు గమనించారా? ఎక్కడి నుండి తీసుకొచ్చాడైనా? ఊరు అనే ప్రాంతము నుండి. ఎక్కడి నుండి? ఊరు అనే ప్రాంతము నుండి ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. ఇక్కడి వరకు తీసుకొని వస్తే చిన్న గొడవ జరిగింది. చిన్న గొడవ జరగానే వీరు ఏం చేసి తెలుసా? ఇరువురు కూడా విడిపోయారు. ఎప్పుడైనా మీరు గమనించారా? మనకి ఎప్పుడైనా ఆలోచన చేస్తే మనకంటే పెద్ద వయస్సు ఉన్న వాళ్ళతో ఉండాలని ఆలోచించాలి. ఇప్పుడు లోతు పెద్ద భక్తుడా, అబ్రహాం పెద్ద భక్తుడా? చెప్పండి, ఎవరు పెద్ద భక్తుడు? అబ్రహాము గారే పెద్ద భక్తుడు. ఇప్పుడు అబ్రహాం గారు పెద్ద భక్తుడు మాత్రమే కాదు, అబ్రహాం గారు ఎవరు తెలుసా? మరి వరుసకు బంధువులు, వీళ్ళు రక్త సంబంధికులు. ఇరువురు కూడా బంధువులైన ఇరువురు కూడా మీరు గమనించారా? ఏమండి నాన్నగారు, మీరు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాం, మనం విడిపోయేదొద్దు, మన పశువుల కాపర్లతో మాట్లాడదాం అనుకోకూడదా? ఏమండి, మీ దగ్గర నేను విడిపోకూడదు, మీ దగ్గర విడిపోతే బాగుండదు, మీ దగ్గరే ఉండాలి. ఎవరి దగ్గర ఉండాలి? మీ దగ్గరే ఉండాలి. ఈరోజు కూడా చూడండి, పెళ్ళైన సంవత్సరానికి ఏమైపోతారు? వేరైపోతారు. వేరైపోయి ఏమవుతారంటే ఏమవరు? నానా అవస్థలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు. ఏమవరు? కాబట్టి మనం గమనిస్తే ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ఈ వీరు కూడా, అబ్రహాము, లోతు గారు కూడా విడిపోయారు. ఏమన్నాడు తెలుసా? ఈయన తన నిర్ణయం చెప్పాడు. ఏమని చెప్పాడు? నాన్నగారు, నేను రాత్రంతా ఆలోచన చేశాను, వద్దు, మనం ఇద్దరు కలిసి ఉండటమే మంచిది అన్నాడా? కలిసి ఉండటమే మంచిది అనే మాట అన్నాడా? అంటే లోతు గారికి కూడా ఏముందన్నమాట? ఏముంది? వేరైపోవాలనే ఆలోచన ఉంది, వేరుగా ఉండాలనే ఆలోచన ఉంది. ఈయన దగ్గర ఉంటే ఏంటి? ఇన్ని గొడవలు, ఇన్ని పరిస్థితులు బాగాలేవని చెప్పి మరి వేరైపోవాలనే ఆలోచన ఆల్రెడీ ఉంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకొని వచ్చాడు. నేను ఎక్కడికి వెళ్తానన్నాడు తెలుసా? నేను తూర్పుకు వెళతాను అన్నాడు. ఎక్కడికి వెళ్తానన్నాడు? తూర్పు ప్రదేశానికి వెళ్తానన్నాడు. మీరు గమనించారా? ఎంతకాలం తెలుసా? పెద్దనాన్న చేత, ఎవరి చేత? పెద్దనాన్న గారి దగ్గర ఎంతకాలం ఉన్నాడంటే ఇంతకాలం లోతుగారు ఉన్నా లోతుగారికి ఏమవ్వలేదు. బయట మాట్లాడతాడు ఎవరు? ఏమైంది అమ్మా? వెనక కూర్చున్న వాళ్ళకి చెప్పండి. లోతు, మీరు గమనించారా? లోతు, అబ్రహాము ఇరువురు కలిసి ఉన్నప్పుడు ఏం జరగలేదు. ఎప్పుడైతే అబ్రహాము గారిని లోతు గారు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, అతని జీవితంలో ఏం జరిగిందో చూడండి ఒకసారి. అతని జీవితంలో ఏం జరిగింది? 11 వచనం, ఆదికాండం. అప్పుడు వారు
అప్పుడు వారు సోమరాజు బైబిల్ చదివి మర్చిపోయాడే. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా ఏమైపోయారు? అప్పటి వరకు దోపిడికి గురవ్వలేదు. దోపిడికి గురవ్వడా? ఎప్పుడైనా లోతు గారి చిన్న మీరు గమనించారా? చిన్న గుడిసుదైనా దొంగిలించారా? చెప్పండి. ఎప్పుడైతే పెద్ద నాన్నను వదిలిపెట్టాడో, ఎప్పుడైతే నాన్నగారిని వదిలిపెట్టాడో, ఎప్పుడైతే నాన్నగారికి వేరైపోయాడో, వేరైపోయిన తర్వాత ఏం జరిగింది తెలుసా? వేరైపోయిన తర్వాత ఏం జరిగింది? మొట్టమొదటిసారిగా దోపిడికి గురయ్యాడు. దోపిడి జరిగింది. దోపిడికి గురైపోయాడు. ఇతని ఆస్తి మొత్తం ఏం చేశారు తెలుసా? దొంగలు పట్టుకొని వెళ్ళారు. ఎందుకు పట్టుకొని వెళ్ళారు చెప్పండి? ఎందుకు పట్టుకెళ్ళి ఎందుకు జరిగింది? ఇద్దరు ఒక చోట, మీరు గమనించారా? ఇద్దరు ఒక చోట ఉన్నప్పుడు ఒకసారి జరిగిందా? జరిగిందా? జరగలేదు. ఎప్పుడైతే విడిపోయాడో మీరు గమనించారా? ఎప్పుడైతే విడిపోయాడో, విడిపోయిన వెంటనే సొదొమ గొమొర్రాల మీదకి దండయాత్ర చేశారు రాజులు. రాజులు దండయాత్ర చేసినప్పుడు ఆ దండయాత్రలో లోతు గారు కూడా ఏమైపోయాడు తెలుసా? దొంగిలింపబడ్డాడు. అతని భోజన పదార్థాలు యావదాస్తిని కూడా ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? స్వనిర్ణయము చేత స్వమార్గమును ఎన్నుకున్నాడు. సొంత మార్గాన్ని వెన్నుకొని వెళ్ళిపోయాడు. దోపిడికి గురయ్యాడు. ఏమయ్యాడు? దోపిడికి గురయ్యాడు. దోపిడి జరిగింది. దొంగతనం జరిగింది. ఆస్తి మొత్తం కబ్జా చేయబడింది. ఈ విషయం ఏం చేసేది తెలుసా? ఆ నోట ఈ నోట ఎవరికి వినబడింది? అబ్రహాం గారికి వినబడింది. అబ్రహాం గారికి ఏమనుకోవాలి తెలుసా? మనం ఎప్పుడైనా మనల్ని కాదని ఇడిచి వెళ్ళిపోయారని వాళ్ళ గురించి ఆలోచిస్తామా? ఆలోచించం. వెంటనే అర్థమైపోయింది. అబ్రహాం గారికి తెలిసింది, ఏమండి ఇలా మీ సహోదరుని కుమారుడు దొంగిలించబడ్డాడు, దొంగతనం చేయబడ్డారు, మొత్తం దోపిడికి గురయ్యాడు, మొత్తం ఆయన భోజన పదార్థాలన్నీ పట్టుకొని వెళ్ళిపోయారు, యావదాస్తిని తీసుకొని వెళ్ళిపోయారంటే అప్పుడు ఏం చేసి తెలుసా? అబ్రహాం గారు ఏం చేశారు చూడండి ఒకసారి. 17వ వచనం 19 ఆదికాండం 14వ అధ్యాయం మరి గమనించే 11వ వచనం కిందకి చదవండి. అలాగే తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడతడు ఎష్కోను సహోదరుడును అనేరు సహోదరుడైన మమ్రేను అమోరీయుని ఏలేను వరములో కాపురముండెను. వీరు అబ్రహాముతో ఇక్కడ గమనించారు ప్రియులారా, లోతు సహోదరుడు దొంగిలించబడిన తర్వాత ఏం చేసి తెలుసా? ఏం చేశాడు? అబ్రహాము గారు వెంటనే తన సైన్యముతో వెళ్ళి వారిని కొట్టి వారి భోజన పదార్థములను కూడా తీసుకొని వచ్చి ఎంత దొంగిలించాడు, ఎంతైతే చెరపట్టుకొని పోయారో మరలా తన సహోదరుడికి అప్పగించాడు. ఏం చేశాడు తెలుసా? పెద్ద నాన్నను వదిలిపెట్టిన తర్వాత ఒక ప్రమాదం జరిగింది. ఏం జరిగింది? పెద్ద నాన్నను వదిలిపెట్టిన తర్వాత ఒక ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత లోతు ఏం చేయాలి తెలుసా? బుద్ధి తెచ్చుకోవాలి. ఏం చేయాలి? బుద్ధి తెచ్చుకోవాలి. అమ్మో, మా పెద్దనాన్నను కాదని నేను వెళ్ళినందుకే నేను దోపిడికి గురయ్యాను. అయ్యో, నేను వెళ్ళకూడదు. పెద్దనాన్న గారు ఇప్పుడు ఎలాగో నేను బతికి బట్ట కట్టాను, నా భోజన పదార్థాలు నాకు వచ్చాయి. ఇక ఈ రోజు నుంచి మనం ఏం చేద్దాం? కలిసి ఉందాం. ఏం చేద్దాం? కలిసి ఉందాం. విడిపోయేది వద్దు, మనం కలిసి ఉందాం. పశువుల కాపర్లు మనం జీతం ఇస్తే వాళ్ళు మన దగ్గర ఉన్నారు, జీతం ఇవ్వకపోతే వాళ్ళు మన దగ్గర ఉండరు. కాబట్టి వద్దు, మనం కలిసి ఉందామని చెప్పి మన కాపర్లు మనం ఎలాగో ఒప్పిద్దామని చెప్పి మనం ఏం చేయాలి తెలుసా? ఆయన ఏం చేయాలి? ఆయన
మరలా అబ్రహాం గారి దగ్గరికి రావాలి. అన్ని భోజన పదార్థాలు మొత్తం దోచుకొనబడిన సమస్త సాంపద్యం తీసుకొని వచ్చిస్తే ఆయన ఏం చేసి తెలుసా, తీసుకున్నాడు. ఏం చేశాడు? తీసుకున్నాడు. ఆ సంపాద్యాన్ని తీసుకున్నాడు, దాన్ని తీసుకున్నాడు. తీసుకొని ఏం ఆలోచించలేదు. మరలా తన దారిన తను వెళ్ళిపోయాడు. తన దారిన మొదటి ప్రమాదం జరిగింది, బుద్ధి రాలేదు. తర్వాత ఏం చేశాడు తెలుసా? తర్వాత ఏం జరిగింది తెలుసా? మొదటి ప్రమాదం జరిగిన బుద్ధి రాలేదు, నెక్స్ట్ రెండవ ప్రమాదం కూడా జరిగింది. చూడండి ఒకసారి, ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోండి, వెనక్కి చూడొద్దండి. మీరేం చేద్దండి? మీరు మీ ప్రాణము దక్కించుకొనున్నట్లు మీరు ఏం చేయండి తెలుసా? మీరు పారిపోండి, కానీ వెనక్కి మాత్రం తిరిగి చూడకండి. మీరు వెనక్కి తిరిగి చూడకండి. లోతు కుటుంబంతో చెప్పాడు, వెనక్కి తిరిగి చూడకండి, వెనక్కి తిరిగి చూడకండి అన్నాడు. వెనక్కి తిరిగి చూడకండి చక్కగా ఎట్లా చెప్పాడు తెలుసా? చిలుకు చెప్పినట్లు చెప్పాడు, మంచిగా చెప్పాడు, మంచి మాటలతో చెప్పాడు. వాళ్ళు ఆలస్యం చేసిన వాళ్ళని చేయి పట్టుకొని వచ్చి చెప్పి బయటికి తీసుకొని వచ్చి చెప్పారు, వెనక్కి తిరిగి చూడకుండా పారిపోండి, ప్రొసీడ్, వెళ్ళిపోండి మీరు అన్నారు. అయితే పారిపోయారు. కానీ పారిపోయారు. 26వ వచనంలో ఏం చేశారు తెలుసా? అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి ఏ స్తంభమాయను? ఏం తిరిగాను? దేవుడు ఏమన్నాడు? దేవుడు వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. దేవదూతలు వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పారు. కానీ లోతు భార్య సొంత నిర్ణయం చేత ఏం చేసింది తెలుసా? వెనక్కి తిరిగి చూసింది. ఏమైంది? ఏ స్తంభం? ఉక్కు కాదు, ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకు మరి? దేవుని మాట వినలేదా? ఒక భక్తుని భార్య దేవుని మాట వినాలి కదా? దేవుని మాట వినకూడదా? ఒక భక్తుని భార్య దేవుని మాట వినాలా వినకూడదంటే దేవుని మాట ఖచ్చితంగా వినాలి. కానీ వినలేదు. కారణం? ఎందుకు వినలేదు? ఎందుకంటే ఈమెకు ఇది నేర్పించిన వారు ఎవరు తెలుసా? లోతు మొదట ఎవరి మాట వినలేదు? పెదనాన్న మాట వినలేదు. మొదట పెదనాన్న మాట ఇతని లేదు కాబట్టి ఇతని మాట ఇతని భార్య కాదు, ఇతని మాట కాదు, ఇతని మాట వినలేదు. భార్య ఇతని మాట విన్నదా? ఇద్దరు మనుషులు లోతు ఇంటికి వస్తే లోతు ఇంటికి వచ్చినటువంటి ఇద్దరు మనుషులకు ఎవరు భోజనం పెట్టారు? ఏది? లోతు గారి రొట్టెలు కాల్చి పెట్టాడు. అంటే భార్య ఏం చేసిందనమాట? లోతు గారి ఆధీనం లేదు భార్య, సొంతంగా ఆమె ఒక మోనర్క్, ఆమె ఒక బాస్. ఇదేనికి ఇంటికి భర్త మాట వినలేదు. భర్త మాట వినని ఈవిడ దేవుని మాట ఏమైనా వింటదా? దేవుని మాట వింటదా? అయితే దేవదూతలు చెప్పారు వెనక్కి తిరిగి చూడొద్దండి అన్నాడు. వెనక్కి తిరిగి చూశారు. ఏమైపోయారు చెప్పండి? ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. రెండవది ఎవరిని కోల్పోయాడు తెలుసా? భార్యను కూడా కోల్పోయాడు. మీరు గమనించారా? అబ్రహాము గారితో కలిసి ఉన్నప్పుడు ఇతని జీవితం ఎలా ఉంది? అబ్రహాము గారి దగ్గర నుండి విడిపోయి స్వనిర్ణయం తీసుకొని వేరైపోయిన తర్వాత ఎలా ఉంది? మన నిర్ణయాలు దేవునికి వ్యతిరేకంగా ఉండకూడదు. మన నిర్ణయాలు దైవ భక్తులకు కూడా వ్యతిరేకంగా ఉండకూడదు. ఎవరికి? దైవ భక్తులకమ్మా. మీ పిల్లల్ని నిశ్శబ్దం పెట్టుకోండి. ఎవరికి? దైవ భక్తులకు కూడా వ్యతిరేకంగా ఉండకూడదు. దైవ భక్తునికి వ్యతిరేకంగా వేరైపోయాడు. మొదట ఆస్తి దోచుకొనబడింది. దైవ భక్తునికి వ్యతిరేకంగా మరి వెళ్ళిపోయాడు. భార్యని కోల్పోయాడు. మరలా రెండవసారి ప్రమాదం జరిగింది కదా? జరిగిందా జరగలేదా? రెండవసారి ప్రమాదం జరిగినప్పుడు ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? నాన్నగారు తప్పైపోయిందండి, నన్ను క్షమించండి, ఇప్పుడు నా భార్య లేదు, భార్య లేనటువంటి వాడిని నేను, కాబట్టి నా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, మేమందరం కలిసి నీతోనే ఉంటాం, వస్తాం, మనమందరం కలిసి ఉందాం అని చెప్పి అనాలా అనకూడదా? అనాలి. మనమందరం కలిసి ఉందామని అనాలి. కానీ ఏమన్నాడు చూడండి ఒకసారి. ఏమన్నాడు ఇతను? మా పక్కన కూడా సొంత నిర్ణయమే.
వెనక్కి వెళదాం అనుకున్నాడా? ఎప్పుడు వెనక్కి వెళదాం అనుకోలేదు, ముందుకే వెళదాం అనుకున్నాడు. ముందుకు వెళ్ళాడు. ముందుకు వెళ్తే మీరు గమనించారా? మనం ఆలోచన చేస్తే పెదనాన్నను వద్దనుకున్నవాడు లోతును వద్దనుకున్నది ఎవరో తెలుసా? లోతు భార్య. లోతును కాదనుకున్నది ఎవరో తెలుసా? లోతు మాట లెక్క చేయనిది ఎవరో తెలుసా? లోతు భార్య. ఇదిగో లోతు మాటను లెక్క చేయని వారు ఎవరున్నారో తెలుసా? కుమార్తెలు కూడా ఉన్నారు. కుమార్తెలు ఏం చేశారు చూడండి ఒకసారి. కుమార్తెలు ఏం చేశారు? 33 వచనం. ఆ రాత్రి వారు మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను. ఎవరు వీళ్ళు? కూతుర్లు, కుమార్తెలు. గమనించారా? కుమార్తెలు. ఎవరి కుమార్తెలు తెలుసా? ఎవరు కుమార్తెలు? లోతు కుమార్తెలు తండ్రికి విరోధంగా. వీరు కూడా స్వనిర్ణయమే. వీరు కూడా స్వనిర్ణయమే తీసుకున్నారు. స్వనిర్ణయం తీసుకుని ఏం చేసి తెలుసా? చెల్లితో మాట్లాడుకున్నారు. చెల్లి, మనకు కూడా సంతానం కావాలి కదా చెల్లి. భూమి మీద మనుషులు ఎవరు లేరు చెల్లి. భూమి మీద మనుషులు ఎవరు లేరా? 2 జంట నగరాలు పాడైపోతే ప్రపంచమంతా పాడైపోయినట్లా? గమనించండి. చెల్లి, మన దగ్గర ఎవరు లేరు చెల్లి, మన తండ్రిని మనం కూడి మనం సంతానం కలగజేసుకుందాం రండి అని చెప్పి దురభిప్రాయం, దుష్ట బుద్ధి. ఇది సాతాను బుద్ధి. ఎవరి బుద్ధి ఇది? సాతాను బుద్ధి. ఒక తండ్రికి ద్రాక్షారసము త్రాగించి, గమనించారా? ఒక తండ్రికి ద్రాక్షారసము త్రాగించి తండ్రితో పడుకున్నటువంటి వారు దుర్మార్గులివి, భ్రష్టులు. పెద్దది వెళ్ళిపోయింది, పెద్దది పడుకున్నది బయటకు వచ్చింది. నెక్స్ట్ ఏం చేశారు చూడండి. నెక్స్ట్ రోజు చిన్నది వెళ్ళింది. చిన్నది కూడా అదే పని చేసింది. పెద్దది అదే పని చేసింది, చిన్నది అదే పని చేసింది. వారు ఎప్పుడు వచ్చారో, వారు ఎప్పుడు వెళ్ళిపోయారో లోతు గారికి మాత్రం తెలియదు. వారు వచ్చింది తెలియదు, వారు వెళ్ళిపోయింది కూడా లోతు గారికి తెలియదు. లోతు గారికి అస్సలేం తెలియదు. ఏం తెలియకపోతే వీరిరువురు ఏం చేసింది తెలుసా? వీరిరువురు ఏం చేశారు? ఇలాంటి తండ్రికి మత్తు ఇవ్వడం, మత్తు ఇవ్వడం, ఇలాంటి దుర్మార్గ పని చేయటం చేసి ఏం చేశారు తెలుసా? వీళ్ళు ఏం చేశారు చూడండి ఒకసారి. 38, 37. అలాగునా లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. చదువు, మరేం నీకేం నోటికేమేం బండబడేదా? వారిలో పెద్దది కుమారుణ్ణి కని వానికి మోయాబు అని పేరు పెట్టింది. గమనించారా? మనం ఆలోచన చేస్తే ప్రియులరా, పెద్దది తప్పుడు పని చేసింది, పెద్దది దౌర్భాగ్యమైన పని చేసింది. పెద్దది తప్పుడు పని, దౌర్భాగ్యమైన పని చేసి ఏం చేసింది తెలుసా? ఒక కొడుకును కన్నది, వాడే మోయాబు. మోయాబును కన్నది వీడేవాడు తెలుసా? మోయాబీయులందరికీ మూల పురుషుడు. ఇక రెండవది ఏం చేసింది? 38 వచనం. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడు. మోయాబీలు ఎవరి సంతానం? లోతు పెద్ద కుమార్తె సంతానం. అమ్మోనీయులు ఎవరి సంతానం? లోతు చిన్న కుమార్తె సంతానం. మీరు గమనించారా? ఈ రెండు జాతులు అనేవి చాలా భయంకరమైనవి, చాలా ప్రమాదకరమైనవి, చాలా దైవ విరోధమైనవి, చాలా దేవునికి వ్యతిరేకమైనవి. దేవుడంటే నచ్చనివి. ఇది శాపగ్రస్తమైన సంతానం, ఇది దైవ వ్యతిరేకమైన సంతానం. అందుకే ఏమంటున్నా చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 3వ వచనం. అమ్మోనీయుడే కాని మోయాబీయుడే కాని యెహోవా సమాజములో చేరకూడదు. ఎందుకు? అమ్మోనీయుడే కాని, అమ్మోనీయులు ఎవరు?
అమ్మోనీయులు ఎవరు? లోతు చిన్న కుమార్తె సంతానం. చిన్న కుమార్తెకు పుట్టినటువంటి చిన్న కుమార్తె యొక్క మనవళ్ళు. మోయాబీలు ఎవరు చెప్పండి? మోయాబీలు ఎవరు? పెద్ద కుమార్తె యొక్క మనవళ్ళు. అయితే ఈ ఇరువుని కూడా మోషే గారు అంటున్నారు రెండవసారి ఉపదేశాన్ని చేస్తూ, మీలో ఎవడైనా ఉన్నాడా? మీలో ఎవడైనా కానీ అమ్మోనీయుడు కానీ అదేవిధంగా మోయాబీయుడు కానీ ఎవడైనా ఉంటే వాడు యెహోవా సమాజములో చేరకూడదు. అలాంటి వాడు చేరటానికి వీల్లేదు. అలాంటి వాడు చేరటానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? వారు దేవునికి నచ్చని వారు. ఈరోజు చాలామంది మాట్లాడతారు, చాలామంది బుద్ధి లేని దద్దమ్మలు, బైబిల్ అర్థం కానీ దద్దమ్మ మాటలు ఇవి. ఏమని మాట్లాడతారు తెలుసా? బైబిల్ అనేది ఒక బూతు పుస్తకం అండి. ఏమంటాడు? బైబిల్ అనేది ఒక బూతు పుస్తకం అండి అని అన్నాడు ఒకడు. బూతు పుస్తకం? ఎలా బూతు పుస్తకము? బైబిల్లో ఏ బూతులు ఉన్నాయి? లేదండి మరి కూతురుతో తండ్రి పోయాడని బైబిల్లో ఉంది కదండి. అంటే కూతురుతో తండ్రి పోయాడు? రే పనికిరాని దద్దమ్మ ఎదవా! కూతురుతో తండ్రి పోయాడా? తండ్రితో కూతురు పోయారా? ఎవరితో పోయారు? అసలు నీ బైబిల్ చదివావా? ఎప్పుడైనా బైబిల్ చదివావా? అంతేందుకు నేను అడుగుతానండి. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. హనుమాన్ పుట్టుక ఎలా ఉంది? హనుమంతుడు ఎలా పుట్టాడు? అందుకే ఆయన పేర్లు ఏమో తెలుసా? వాయుపుత్రుడు, గాలి వలన పుట్టినవాడు. ఇప్పుడు అయ్యప్ప స్వామి ఉన్నాడు, మణికంఠ అయ్యప్ప స్వామి. ఎలా పుట్టాడు ఆయన? అయ్య అప్ప. ఎవరు? బ్రహ్మ విష్ణు ఇద్దరు కలిస్తేనే పుట్టినవాడు అయ్యప్ప, హరిహర పుత్రుడు. ఇద్దరు మగవాళ్ళు కలిసి పిల్లలు పుడతారా చెప్పండి? పుడతారా? ఇప్పుడు ఇది ఎలా అంటే అది అంతేనండి, మా గ్రంథాలు అంతేనండి అంట. బైబిల్లోది మాత్రం చక్కగా భూతద్దం. మనం గమనించారా? పక్కోడి ఇంట్లో తప్పులని కనబడతాయి, వాడి ఇంట్లో తప్పులు అసలు కనబడవు. అందుకే ఎవరిది వాళ్ళే బాగా నీట్గా గడుక్కోవాలి. ఏమంటాను? ఎవరిది వాళ్ళే శుభ్రపరుచుకోవాలి. ఇప్పుడు దేవుడు తప్పు చేసింది తప్పు రూపంలో రాయించాడు. ఇది ఏం చేశాడు? ఇది తప్పు చేశారు. మొన్న మరి ప్రియాంక రెడ్డి తెలంగాణలో ఒక నలుగురా ఆమెను అత్యాచారం చేసి ఆమెను ఏం చేసి తెలుసా? తగలబెట్టారు. లేడీ డాక్టర్ ఆమెను తగలబెడితే ఒక న్యూస్ పేపర్కి వచ్చింది. ఏమొచ్చింది? న్యూస్ పేపర్కి చాలా పెద్దగా ఇచ్చారు. న్యూస్ పేపర్కి పెద్దగా ఇస్తే, అయ్యో ఈ పేపర్ న్యూస్ పేపర్ కాదండి బూత్ పేపర్ అంటాడా? మొన్న ఒక లేడీ డాక్టర్ని, ఒక ట్రైనింగ్లో ఉన్న లేడీ డాక్టర్ని చంపేసి అది కూడా ప్రతి టీవీలో అదే బ్రేకింగ్ న్యూస్, హాట్ టాపిక్ మొత్తం అదే. అన్ని మీడియాలో TV9, TV5 అన్ని టీవీలో అదే వచ్చింది. అమ్మో ఈ TV9, TV5, ఈటీవీ ఇవన్నీ కూడా న్యూస్ ఛానల్ కాదండి, ఇవి బూత్ ఛానల్ అన్నారా? చెప్పండి, అంటారా? అనరు. ఎందుకు అనరు? అయ్యో పాపము అంత దుర్మార్గంగా చంపారు అంతే కదా, అని ఈ మాట వస్తుందే తప్ప ఇంకేం రాదు. ఈరోజు మనం కూడా ఆలోచన చేస్తే ప్రియులారా, లోతు తప్పు చేస్తే రాయించాడు, ఆదాము తప్పు చేస్తే రాయించాడు, అబ్రహాము తప్పు చేస్తే రాయించాడు, దావీదు తప్పు చేస్తే రాయించాడు. బైబిల్లో ఎంతమంది భక్తులు ఉన్నారో భక్తులందరూ తప్పు చేస్తే రాయించాడు. లోతు కుమార్తెలు తప్పు చేసినా రాయించాడు. ఈ తప్పు వలన పుట్టిన వారే 2 సంతానాలు, 2 వంశావళులు. ఈ 2 వంశావళులు ఏమన్నా తెలుసా? నా సన్నిధిలోనికి రానివ్వకూడదు, చేర్చుకోను, నా సమాజములో చేరకూడదు అన్నాడు. చేరకూడదు, నువ్వు వారిలో చేరకూడదు, వారిలో నువ్వు చేరకూడదు అన్నాడు. అందుకే బైబిల్లో నయోమి కనిపిస్తుంది. నయోమి ఎంతమందికి తెలుసు? నయోమి ఎంతమంది తెలుసు? ఓకే, నయోమి నయోమి వాళ్ళ దేశం పేరు ఏం పేరు? వాళ్ళ ఊరు పేరు ఏం పేరు? నయోమి వాళ్ళ సొంత ఊరు పేరు ఏం పేరు? యూదయ
బెత్లెహేం అంటే మొత్తానికి యూదులోళ్ళు. ఎవరు? యూదయాలో బాగినాలి. యూదయాలో కరువు వచ్చింది. యూదయాలో కరువు రాగానే ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసా? వెంటనే బతకడానికి ఎక్కడికి వెళ్ళారు? రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళారు. ఏరియా అది మోయాబుకు వెళ్ళారు. మోయాబుకు వెళ్ళి ఈడేం చేసింది తెలుసా? నయోమేమి సన్నావుడు కాదు, నయోమేమి సన్నామి కాదు. ఈమెం చేసింది తెలుసా? ఆ మోయాబు దేశంలోనికి పోయి ఆడొక పిల్లలు తీసి తన ఇద్దరు కొడుకులు వాళ్ళనే పెళ్లి చేసింది. చేసిందా చేయలేదా? చేసింది. పెళ్లి చేసిన కొంతకాలానికి ఏమైపోయారు కొడుకులు? ఎందుకు చచ్చిపోయారు? అది ఎందుకు చచ్చిపోయారు? చాలా మంది రూతు చరిత్ర కాదు నయోమి చరిత్ర చెప్తారు. కొడుకులు చచ్చిపోయారు, కొడుకులు చనిపోయారు, కొడుకులు చనిపోయారు అంటారు. కానీ ఎందుకు చనిపోయారు? ఏమన్నాడు తెలుసా? దేవుణ్ణి మోయాబీయులతో వీయమందకూడదు, వాళ్ళ పిల్లను నువ్వు చేసుకోకూడదు, నీ పిల్లను వాళ్ళకి ఇవ్వకూడదు. అది నియమం ఉంది, అది చట్టం ఉంది. ఉందా? చట్టం ఉంది. ఈ చట్టాన్ని ధిక్కరించింది ఎవరు తెలుసా? నయోమి. చట్టాన్ని ధిక్కరిస్తే నయోమి కొడుకుల్ని భర్తని ఏం చేసి తెలుసా? 3 వికెట్లు దెబ్బకి ఎగిరిపోయాయి. ఎందుకు ఎగిరిపోయాయి? దేవుడి నిర్ణయాన్ని కాదన్నది, దేవుడి నిర్ణయాన్ని వ్యతిరేకించింది ఎవరు తెలుసా? నయోమి. అందుకే ఇక మీదట నా నయోమి అనే పేరుకి ఏం తెలుసా? మధురం. ఇప్పుడు నయోమి అంటే మధురం కాదు, మారా. నేను ఎవరు తెలుసా? మధురాన్ని కాదు, ఇప్పుడు చేదును. వచ్చేటప్పుడు తీపి జ్ఞాపకాలతో వచ్చాను, వెళ్ళేటప్పుడు చేదు జ్ఞాపకాలతో వెళుతున్నానది. ఎందుకు వచ్చాయి చేదు జ్ఞాపకాలు? నువ్వు చేదు నిర్ణయాలు తీసుకున్నావు. కాబట్టి నువ్వు చేదు జ్ఞాపకాలతోనే వెళ్ళిపోతున్నావు. అందుకే ప్రియులారా, ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే స్వనిర్ణయం తీసుకోవటం వలన నయోమి గారి 2 కుమారులు కూడా చనిపోయారు. 2 కుమారులు చనిపోతే చిన్నది, పెద్దదాని పేరు మోయాబీరాలు, పెద్దదాని పేరు రూతు, చిన్నదాని పేరు ఓర్ప ఏమో ఒక ముద్దిచ్చి వెళ్ళిపోయింది. ఓర్ప ఏమైంది? ఐ లవ్ యూ అత్తయ్య అన్నది, గుడ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది. రూతు మాత్రం ఏం చేసింది తెలుసా? అత్త దగ్గరే ఉంది. అత్త, నేను నీ దగ్గరే ఉంటా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నీవెక్కడ బ్రతికితే నేను అక్కడ బ్రతుకుతా, నీవెక్కడ జీవిస్తే నేను అక్కడ జీవిస్తా. నీ జన్మస్థలమే నా జన్మస్థలము, నీ మరణస్థలమే నా మరణస్థలం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే దేవుడికి ఏమని తెలుసా? దేవుడికి రూతు నచ్చేసింది. దేవుడికి ఏం చేసి దేవుడు ఏమన్నాడు? మోయాబీయులలో ఎవడు కూడా నా సన్నిధికి చేరకూడదన్నాడు. నా సన్నిధికి చేరకూడదని దేవుడు చెప్పాడు. దేవుడు ఏం చేసింది తెలుసా? దేవుడు ఏం చేశాడు? 66 పుస్తకాలలో రూతు గ్రంథం. ఏ గ్రంథం? రూతు. ఎవరి రూతు? మోయాబీరాలి పేరు పైన పుస్తకం పెట్టాడు కదా. మోయాబీలు నా సన్నిధికి రానివ్వనన్నాడు. అదే మోయాబీరాలపైన రూతు గ్రంథము. రూతు ఎవరు? యూదురాలా? ఇశ్రాయేలీరాలా? యూదురాలు కాదు, ఇశ్రాయేలీయురాలు అస్సలే కాదు. ఈమె ఎవరు తెలుసా? మోయాబు ప్రాంతానికి సంబంధించినది. అంతెందుకు, 66 పుస్తకాలలో ఒక పుస్తకం ఆవిడ పేరు రాశాడు, ఒక పుస్తకం ఆవిడ పేరు పైన పెట్టాడు. అంత మాత్రమే. కొత్త నిబంధన స్టార్టింగ్ ఎవరి పేరు వస్తుంది తెలుసాడా? ఎవరి పేరు వస్తుంది చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. యూదా తామారునందు పెరేసును జరాహును కనెను. పెరోసు ఎస్రోమును కనెను. ఎస్రోము అరామును కనెను. అరాము అమ్మినాదాబును కనెను. అమ్మినాదాబు నయస్సోను కనెను. నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహాబు నందు బోయాజును కనెను. బోయాజు రూతునందు ఓబేదును కనెను. రూతు ఎక్కడికి వచ్చింది తెలుసా? ఈవిడ అసలు మీరు గమనించారా? అసలు నా సన్నిధిలోనికే రాకూడదు, వీళ్ళని మోయాబీలను నా సన్నిధిలోనికే రానివ్వకూడదని దేవుడు బలమైన నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత ఏం చేశాడు?
తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు దేవుడు. తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కారణం ఇదిగో ఎలాంటి ఇప్పుడు మనకు తెలుస్తుంది, ఎలాంటి జాతి వారైనా నాలో నమ్మకంగా నాకు నచ్చాలి. ఎవరికి తెలుసా? దేవుడనైనా నాకు నచ్చాలి. దేవుడనైనా నాకు నచ్చితే, ఎవరికి? దేవుడనైనా నాకు నచ్చితే మీకు పరలోకం గ్యారంటీ, సంఘ సభ్యత్వం గ్యారంటీ, సంఘములో ప్రవేశం గ్యారంటీ. ఈరోజు మనం కూడా ఆలోచిస్తే పిల్లరా, మనం కూడా ఒకనాటి కాలంలో యెరూషలేములో ఉన్న దేవాలయంలోనికి అన్యులు వెళ్ళకూడదు. వెళ్ళొచ్చా? యెరూషలేములోని దేవాలయంలోనికి అన్యజనులు అసలు ఏమాత్రం వెళ్ళకూడదు. ఇప్పుడు అన్యజనులనే మనకు సంఘంలోనికి ప్రవేశం ఇచ్చినట్టే. కారణం ఏంటి? మనం నచ్చాం. ఇక్కడ మనం ఆలోచిస్తే పిల్లరా, ఇక్కడ మనం గమనిస్తే స్వంత నిర్ణయాలు తీసుకున్న వారు ఏమయ్యారు? ఆదామవ్వలు ఏమయ్యారు? కయ్యోను ఏమయ్యాడు? లోతు ఏమయ్యాడు? లోతు కుమార్తెలు ఏమయ్యారు అనేవన్నీ కూడా మనం అవన్నీ కూడా ఆలోచించాం. కాబట్టి ఇలాంటి సంతానంలో నుండి ఒక దుష్టులు వచ్చారో వాళ్ళ సంతానం నుంచి, కానీ అదే సంతానం మరలా ఎక్కడ చేరింది? ఆ సంతానం అంతా చేరింది అనడానికి వీల్లేదు, కానీ ఆ సంతానంలో ఒక ఆమె, అంతే కదా, ఒక ఆమె దేవుని సన్నిధికి చేరింది, దైవభక్తురాలుగా బ్రతికింది. ఆమె దేవుని నిర్ణయానికి వ్యతిరేకమైన జాతిలో పుట్టి కూడా దైవ నిర్ణయానికి లోబడింది, దేవుని నిర్ణయానికి లోబడింది. కాబట్టి పిల్లరా, మనమందరం కూడా ఇంతవరకు విన్నాం, ఇంకా ఈ పాఠం అయిపోలేదు. ఇంతవరకు మనం విన్నాం. ఇంతవరకు విన్నటువంటి దీంట్లో స్వనిర్ణయాలు తీసుకున్నవారు ఏమయ్యారు? కొద్ది వరకు మీకు ఏమొచ్చింది? అవగాహన వచ్చింది. కాబట్టి ఇంకా స్వనిర్ణయాలు తీసుకున్నవారు ఏమయ్యారు అనే విషయాన్ని మరలా నెక్స్ట్ వచ్చే ఆదివారం కూడా మనము ఆలోచన చేద్దాం.